అప్పటి వరకు కలిపురుషుడి యొక్క రాజ్యం వచ్చినా కానీ కలిపురుషుడు రాలేకపోయాడు. భూమండలం కూడా కలిపురుషుడి యొక్క ప్రభావం లేదు. పరీక్షిత్ మహారాజు దగ్గరికి పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఎలాగా? ధార్మికంగా. శ్రీకృష్ణుడు అలాగే పంచపాండవులు ఎలాగైతే ధార్మికంగా పరిపాలించారో కించిత్ కూడా తగ్గకుండా పరిపాలన మొదలుపెట్టాడు. మరి కలిపురుషుడు ఎలా రావాలి? కలిపురుషుడు తన యొక్క రాజ్యాన్ని తను పరిపాలించాలి. నీచంగా, నికృష్టంగా, అధర్మంగా, అన్యాయంగా పరిపాలించాలి. తను పరిపాలించే విధానం అది. పరీక్షిత్ మహారాజు పరిపాలించే విధానం ఇది. కలిపురుషుడు పరిపాలించే విధానం అది. బుద్ధి దరీయసి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని సింహాసనం మీద కూర్చోబెడితే అది ఎలా పరిపాలిస్తుంది? ఎవ్వడికి అర్థం కాదు. బుద్ధి చేత ఎలా పరిపాలించాలో అలా పరిపాలించడానికి కావలసినటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తిని కూర్చోబెడితే ఎలా పరిపాలిస్తాడో అలా పరిపాలిస్తాడు. మరి కలిపురుషుడి సమయం అది. ఇందాక చెప్పాను, కాలోహి బలవాన్ కర్త. కాలం చాలా బలవత్తరమైంది. కాలానికి తగ్గట్టుగా, ఏ యుగానికి తగ్గట్టుగా ఆ యుగం ఉండి తీరాల్సిందే. కలియుగం కాబట్టి కలిపురుషుడు రావాలి, కలి పరిపాలించాలి. కానీ పరీక్షిత్ మహారాజు పరిపాలన ఇవ్వచ్చునే ఉన్నాడు. నేను పరిపాలించలేము, ధర్మం నిలబడాలి, ధర్మం 4 పదాల నడయాడాలి భూమి మీద అని అన్నాడు. లేదు కుదరదయ్యా, నేను పరిపాలించాలి అని అంటే, సరే నీ సమయం కాబట్టి నువ్వు పరిపాలించు. కొన్ని చోట్ల నీకు ఇస్తా అవకాశం, అన్ని చోట్ల ఇవ్వను. ఆ కొన్ని చోట్ల నువ్వు ఉండు, మిగిలిన చోట్ల ఉండకు, నేను ధర్మంగా పరిపాలిస్తాను అన్నాడు. సరే ఎక్కడెక్కడ చెప్పు అని అన్నాడు. మద్యం తాగేటటువంటి జీవి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చూస్తూనే ఉన్నారు కదా. మద్యం సేవించేటటువంటి మానవుడు, బంగారం, జూదం, వ్యభిచారం, ఇలాంటి వాటిల్లో నువ్వు ఉండవయ్యా. అది వ్యవహరించేటటువంటి వారులలో నువ్వు నివసించి ఉండు. వాళ్ళ ద్వారా నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో. నేనున్నంత కాలం కుదరదన్నాడు. సరేనయ్యా, నువ్వు 4 ఇచ్చావు కదా, ఇంకొక 4 దాని ద్వారా తీసుకుంటావయ్యా. మద్యం సేవించినటువంటి వ్యక్తికి మదం పెరుగుతుంది. మద్యం సేవించినటువంటి వాడిని అక్కడ నుంచోబెట్టి మాట్లాడటం మనకు సాధ్యం అవుతుందా? అప్పటి వరకు నోట్లో అసలు నాలుక ఉందా అని ఆలోచిస్తాం. అలాంటి జీవి, నేను పురుషుడి గురించి కూడా అంటలా, జీవి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అది సేవించిన తరువాత తల్లి, చెల్లి, అమ్మ, నాన్న అనే భేదభావం ఏది ఉండదు. అత్యంత నికృష్టంగా మారిపోతుంది ఆ యొక్క బుద్ధి. మళ్ళీ ఉదయం చేసిన తర్వాత నేనేనా అని దీర్ఘం చేస్తాడు. నేనేనా చేసింది ఇది అని అంటాడు. మద్యం సేవించినటువంటి బుద్ధిగా మతం పెరుగుతుంది. జూదాన్ని ఎప్పుడైతే మొదలు పెడతారో, ఏం లేదండి, డబ్బులకే మాట్లేదండి, ఫ్రెండ్స్తో కాసేపు ఆడుకుంటాం అని మొదలు పెట్టినటువంటి ఆట నీకున్నటువంటి సమస్త ఆస్తుల్ని కూడా ధ్వంసం చేసి పారేస్తుంది, నాశనం చేసి పారేస్తుంది ఆస్తి. అటువంటి జూదంలో మాశ్చర్యం పెరుగుతుంది. మాశ్చర్యం అంటే ఏమైనా పర్లేదు, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు, నేను గెలవాల్సిందే అంటాడు. పెట్టేస్తాడు బెట్టింగుల్లో. అది క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, పేకాట కావచ్చు, గుర్ర పందాలు కావచ్చు, ఏదైనా బెట్టింగుల్లో వెళ్ళిపోద్ది. మాశ్చర్యం పెరుగుతుంది. తర్వాత వ్యభిచారం ఎక్కడైతే ఉంటుందో, వ్యభిచారంతో కూడుకున్నటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాశ్చర్యం పెరుగుతుంది. మదం, లోభం, మాశ్చర్యం, ఈ 3 పరీక్షిత్ మహారాజు ఇచ్చిన దాంతో యాడైపోయి వచ్చేసాయి. అవి ఎక్కడైతే ఉంటాయో నువ్వు అక్కడ ఉన్నావా అన్నాడు. దాంతో ఇంకొకటి ఇవ్వయ్యా అన్నాడు. బంగారం ఇవ్వయ్యా. బంగారం ఎక్కడ ఉందో అక్కడ పెట్టు. పంచలోహాలు ఉన్నాయి కదా, పంచలోహాల బంగారం ఎక్కడ ఉందో అక్కడ ఇవ్వయ్యా అన్నాడు. సరే అన్నాడు.